హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్. నేను మీ స్వప్న. బాధ మరియు కోపం ఒకటేనా? బాధలో ధైర్యాన్ని ఎందుకు కోల్పోతాం? కోపాన్ని ఎలా జయించాలి? మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి? ఎందుకు అందరూ నాపై కోపం చూపిస్తున్నారు? ఈ బాధ నుంచి నేను బయటపడేదెలా? ఈ ప్రశ్నలు మీ మనసులో ఎప్పుడైనా వచ్చి ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి మనిషి జీవితాన్ని తాకే రెండు భావోద్వేగాల గురించి తెలుసుకోబోతున్నాం. బాధ మరియు కోపం. బాధ, కోపం రెండూ ఒకటేనా? కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి? బాధలో ధైర్యాన్ని కోల్పోతామా? మనిషిని ఎక్కువగా బలహీనపరిచేది బాధ లేక కోపమా? అవతలి వాళ్ళు మనపై కోపం చూపించినప్పుడు ఎలా స్పందించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం మీ జీవితాన్ని మార్చవచ్చు. చాలామంది బాధ, కోపం రెండు ఒకటే అనుకుంటారు. కానీ నిజానికి అవి రెండు వేర్వేరు భావోద్వేగాలు. బాధ అంటే మనసు గాయపడటం, మనం ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మన ఆశలు నెరవేరకపోవడం, ఇవన్నీ బాధను కలిగిస్తాయి. బాధ మనల్ని మౌనంగా చేస్తుంది, కొన్నిసార్లు మన ధైర్యాన్ని కూడా తగ్గిస్తుంది. కోపం అంటే మనకు అన్యాయం జరిగిందనే భావనకు వచ్చే ప్రతిస్పందన. కోపం వచ్చినప్పుడు మన మాటలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే బాధ మనసును లోపల నుంచి కరిగిస్తే కోపం బయటకు పేలుతుంది. అయితే బాధలో ధైర్యం ఎందుకు కోల్పోతాం? ఎందుకంటే బాధ మన ఆలోచనలను కమ్మేస్తుంది. నా జీవితంలో ఇక మంచి జరగదు అనే భావన కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి రాత్రి తరువాత ఉదయం వచ్చినట్టే ప్రతి బాధ తర్వాత కూడా ఒక కొత్త ఆశ ఉంటుంది. ధైర్యం ఉంటే బాధ లేకపోవడం కాదు, బాధ ఉన్నా ముందుకు నడవడం. బాధలో ధైర్యం కోల్పోతామా అంటే అవును. కానీ బాధ శాశ్వతం కాదు. మన భావాలను అంగీకరించడం, నమ్మకమైన వారితో మాట్లాడడం, ప్రార్థన లేదా ధ్యానం చేయడం, ఇటువంటి వాటిపై కొంత సమయం ఇవ్వడం వల్ల మనసు మళ్ళీ బలపడుతుంది. మరి కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలంటే మొదటిగా వెంటనే స్పందించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట సమస్యను పరిష్కరిస్తుందా లేక మరింత పెంచుతుందా అని మరీ ప్రశ్నించుకోవాలి. ఆ క్షణంలో గెలవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మరి అవతలి వాళ్ళు మనపై కోపం చూపించినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కోపానికి వెంటనే కోపంతో సమాధానం ఇవ్వకూడదు. కొన్నిసార్లు వాళ్ళు కోపంగా ఉండటానికి కారణం మనం కాకపోవచ్చు. వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిడి, బాధ, పరిస్థితులు కూడా కావచ్చు. వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వండి. శాంతంగా వినండి. మీ తప్పు ఉంటే అంగీకరించండి. తప్పు లేకపోతే ప్రశాంతంగా మీ మాటను చెప్పండి. ప్రతి కోపానికి సమాధానం కోపం కాదు. కొన్నిసార్లు మౌనమే గొప్ప సమాధానం. గుర్తుంచుకోండి, బాధ మనల్ని పరీక్షిస్తుంది, కోపం మన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తుంది. బాధను ధైర్యంగా ఎదుర్కొన్నవాడు జీవితాన్ని గెలుస్తాడు. కోపాన్ని జయించినవాడు తనను తాను గెలుస్తాడు. మనసును గెలిచిన వాడే నిజమైన విజేత. బాధ వచ్చినా విరగకండి, కోపం వచ్చినా మారిపోకండి. ప్రశాంతతనే మీ గొప్ప శక్తిగా మార్చుకోండి. భగవద్గీత మనకు ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. కోపం వల్ల మన వివేకం తగ్గుతుంది. వివేకం తగ్గితే సరైన నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఒక సాధన. మన ఈ జీవితంలో ఎవరైనా మనల్ని బాధపెట్టి ఉండవచ్చు, ఎవరైనా కోపగించుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రవర్తనను మీరు ఎప్పుడూ నియంత్రించలేరు. మీ స్పందనను మాత్రమే మీరు నియంత్రించగలరు.
గుర్తుంచుకోండి, అదే మీ అసలైన బలం. బాధ మనల్ని బలహీనులను చేయడానికి రాదు, బలవంతులను చేయడానికి వస్తుంది. కోపం మనల్ని ఓడించటానికి వస్తుంది, కానీ దాన్ని జయించినప్పుడు మీరు మీకే విజేత అవుతారు. కాబట్టి బాధ వచ్చినా ఆశను వదలకండి, కోపం వచ్చినా శాంతిని కోల్పోకండి. జై శ్రీకృష్ణ. ఎక్కువగా ఏది కష్టంగా అనిపిస్తుంది? బాధను భరించడమా లేక కోపాన్ని అదుపులో పెట్టుకోవడమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ను అందిస్తారని కోరుకుంటూ, మీ ఎమోషనల్ అండ్ డివోషనల్ ఛానల్ స్వప్న.